మీ టీవీ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 27వ తేదీన జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు ముఖ్య సూచనలు చేశారు లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేసి ఉన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నంబరు 1 బ్యాలెట్ పత్రంలో. బ్యాలెట్ పత్రం నమూనా ఈ విధంగా ఉంటుంది. ఆయన పేరు తెలుగులో ఇంగ్లీష్లో ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారి బొమ్మ కూడా ఉంటుంది. దాని ఎదురు 1 అని మాత్రమే గీసి మీ అమూల్యమైనటువంటి ఓటు వేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా పైన లైన్కి కానీ కింద లైన్కి కానీ టచ్ కావద్దు. అట్లా టచ్ అయితే ఇన్వాలిడ్ అవుతుంది. రోమన్ అంకెలాగా పైన కింద 1కి గీతలు గీయకూడదు. అట్లా చేసినా కానీ ఇన్వాలిడ్ అవుతుంది. అన్వాలిడెడ్ కామర్స్లో కూడా పెట్టకూడదు. 1 తర్వాత చుక్క పెట్టకూడదు. రైట్ కొట్టకూడదు. అట్లాగే ONE 1 అని కానీ తెలుగులో 1 అని కానీ రాయకూడదు. మీరు పట్టభద్రులు, మీ ఓటు చాలా విలువైంది కాబట్టి ఎక్కడా పొరపాటు జరగకుండా ఉండాలని ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి బాక్స్ మధ్యలో వాళ్ళు ఇచ్చినటువంటి పెన్నుతోటి 1 అని మాత్రమే గీయాలని చెప్పేసి అట్లా గీయటం వల్ల ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరు వేసినటువంటి ఓటు మరి విలువతో కూడుకుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బ్యాలెట్ పత్రాన్ని ఈ విధంగా మడతేసి రెండో మడత కూడా ఈ విధంగా వేసి ఈ విధంగా బాక్స్లో వేయటం జరుగుతుంది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు వేసినటువంటి 1 అని గీసిన తర్వాత ఇమ్మీడియట్గా ఇట్లా పేపరు మడవవద్దు. 1 సెకండు ఆగండి. ఆగి ఆరిందని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ విధంగా మడత పెట్టండి. అలా గనక పెట్టకపోతే ఈ ఇంకు యువతల వైపున టచ్ అయినా కూడా ఆ ఓటు కూడా ఇన్వాలిడ్ అవుతా ఉంది. కాబట్టి ఓటు వేసేటువంటి పట్టభద్రులందరూ కూడా గుర్తుంచుకొని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయన ఫోటో పేరు ఎదురు 1 అని గీసి మీ పవిత్రమైనటువంటి ఓటు ముద్రను ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాను.